టీడీపీ ఆఫీస్ పై దాడి కేసుకు సంబంధించిన లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మరో నేత లేళ్ల అప్పిరెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. బెంగళూరులో లేళ్ల అప్పిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. రేపు ఉదయానికల్లా మంగళగిరి పోలీస్ స్టేషన్ కి ఆయన్ని తరలించబోతున్నారు. ఇప్పటికే నిన్న రాత్రి నందిగం సురేష్ ని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి మంగళగిరి పిఎస్ కి తీసుకువెళ్లారు. ఆ తర్వాత మంగళగిరి కోర్టులో నందిగం సురేష్ ని ప్రవేశపెట్టారు పోలీసులు. లేటెస్ట్ బ్రేకింగ్ ప్రకారం నందిగం సురేష్ కి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మనకు వస్తూ ఉన్నాయి. ఇంకొక వైపు సైమల్టేనియస్ గా ప్యారలల్ గా లేళ్ల అప్పిరెడ్డి కోసం కూడా అధికారులు గాలించారు. అయితే ఆయన బెంగళూరులో ఉన్నారన్న సమాచారంతో బెంగళూరులో కొద్దిసేపటి క్రితం లేళ్ల అప్పిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. రేపు ఉదయానికల్లా లేళ్ల అప్పిరెడ్డిని కూడా మంగళగిరి పోలీస్ స్టేషన్ కి తరలించబోతున్నారు. ఇవాళ మంగళగిరి పోలీస్ స్టేషన్ కి నందిగం సురేష్ ని తీసుకువచ్చినప్పటి దృశ్యాన్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. హైదరాబాద్ లో ఆయన అదుపులోకి తీసుకుని ఇవాళ మంగళగిరి పిఎస్ కి ఆయన్ని తరలించారు. అయితే ఆయన్ని కలవడానికి కూడా చాలా మంది వైసీపీ నేతలు ప్రయత్నించినప్పటికీ పోలీసులు అనుమతి నిరాకరించారు. ప్రస్తుతం లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, కొద్దిసేపటి క్రితమే నందిగం సురేష్ని మంగళగిరి కోర్టులో అయితే తీసుకువెళ్ళడం జరిగింది. ప్రస్తుతం అయితే వాదోపవాదనలు అయితే జరుగుతున్నాయి. మరొక వైపు ఇదే సమయంలో బెంగళూరులో ఎమ్మెల్సీ అప్పిరెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా ఈ ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వీరి ప్రోద్బలంతోనే 2021 అక్టోబర్లో టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయం మీద దాడి జరిగిందనేది పోలీసులు ఇప్పటివరకు చెప్తూ వస్తున్నారు. ఈ క్రమంలో భాగంగానే ముఖ్య నేతల అరెస్టులన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే 5-6 ముఖ్య నేతలను గుర్తించారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడానికి పోలీసు బృందాలు బయలుదేరాయి. ఈ పోలీసు బృందాల్లో ఒక్కొక్క బృందం దాదాపుగా అరెస్టులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. కొద్దిసేపటి క్రితం బెంగళూరులో అప్పిరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు గుంటూరులోని మంగళగిరి పోలీస్ స్టేషన్కి తరలించేందుకైతే తీసుకువస్తూ ఉన్నారు. రేపు ఉదయానికి ఇక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తూ ఉంది మంగళగిరి పోలీస్ స్టేషన్కు. ఆ తర్వాత మంగళగిరి కోర్టులో ఆయన్ని కూడా ప్రవేశపెడతారు. అయితే ఇప్పుడే మనకు అందుతున్న వార్త వాదోపవాదాలు పూర్తయ్యాయి. నందిగం సురేష్కి 14 రోజుల పాటు మంగళగిరి కోర్టు కూడా రిమాండ్ విధించడం జరిగింది. ప్రస్తుతం ఆయన్ని మంగళగిరి కోర్టు నుంచి బయటికి తీసుకొస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ఎక్కడికి ఏ జైలుకి తీసుకువెళ్తారు అనేది కూడా తెలియనుంది. అయితే మరో కొంతమంది ముఖ్య నేతలు కూడా ఉన్నారు. వారందరికీ సంబంధించి కూడా అరెస్టులు ఇవాళ లేదా రేపు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇందులో ప్రధానమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిగా దేవినేని అవినాష్ ఉన్నారు. దేవినేని అవినాష్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో పోలీసులు దూకుడు పెంచి వరుసగా ఎప్పుడైతే హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిందో ముఖ్య నేతలకు సంబంధించి ఆ తర్వాత మాత్రం అరెస్టులు చకచకా జరుగుతున్నాయి. కాబట్టి ముఖ్య నేతలంతా కూడా ఇవాళ లేదా రేపు మొత్తం 5-6 కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. మిగతా ఎవరైతే ఇప్పటి వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో సీసీ కెమెరాల ఆధారంగా వారందరినీ గుర్తించారో అందరినీ అరెస్ట్ చేయడానికి కూడా ప్రధానంగా గుంటూరు నగరంలో ఇంకా 10 మంది వరకు ఉన్నారు అనేది పోలీసులు భావిస్తూ ఉన్నారు. కాబట్టి వారిని కూడా అరెస్ట్ చేస్తారు. ముఖ్య నేతల అరెస్టు, ఆ తర్వాత వాళ్ళ అనుచరులు ఎవరైతే పార్టీ కార్యాలయంలో దాడి చేశారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది.